వెల్కమ్ టు నెట్‌గురు అకాడమీ. ఈరోజు మనం వాట్సాప్‌లోకి కొత్తగా వచ్చినటువంటి మెటా ఏఐ అప్డేట్ గురించి తెలుసుకుందాం. ఇది ఏ విధంగా ఉపయోగపడుతుంది? దీనివల్ల ఉపయోగాలేంటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. సో, మనం వాట్సాప్ అనేది ఓపెన్ చేయగానే మనకి ఇక్కడ బ్లూ కలర్‌లో సర్కిల్ సింబల్‌లో కనిపిస్తుంది కదా! సో, ఇదొచ్చేసి మెటా ఏఐ యొక్క సింబల్ అనమాట. సో, ఎవరికైనా ఈ అప్డేట్ అనేది రాకపోతే ప్లే స్టోర్‌లోకెళ్ళి వాట్సాప్‌ని అప్డేట్ చేసుకుంటే ఈ ఆప్షన్ అనేది వస్తుంది. సో, నేను దాని మీద క్లిక్ చేస్తున్నాను. సో, క్లిక్ చేయగానే నాకు ఇలా ఒక న్యూ ట్యాబ్ అనేది ఓపెన్ అయింది. సో, ఇది వచ్చేసి లాల్మా 3 వెర్షన్‌తో ఇది వస్తుందనమాట మెటా ఏఐ అనేది. సో, అంతేకాదు ఇక్కడ మనకి శాంపిల్‌గా కొన్ని టాపిక్స్ అనేవి ఇచ్చారు. సో, ఇందులో నుంచి మనం ఒక టాపిక్‌ని సెలెక్ట్ చేసుకుందాం. సో, నేను ఈ టాపిక్‌ని సెలెక్ట్ చేసుకోగానే నాకు ఆ టాపిక్‌కి సంబంధించినటువంటి స్క్రిప్ట్ అనేది నాకు ప్రొవైడ్ చేస్తుందనమాట. సో, ఇది లైక్ చెప్పాలంటే చాట్‌జీపీటీ లాగా వర్క్ అవుతుంది. సో, అంతేకాదు నేను ఇక్కడ ఒక చిన్న ప్రాంప్ట్ అనేది ఇస్తున్నాను. సో, నేనొచ్చేసి హౌ టు మేక్ మనీ ఆన్‌లైన్ అని చెప్పేసి ఇస్తున్నాను. సో, ఇందుకు సంబంధించిన స్క్రిప్ట్ అనేది నాకు ప్రొవైడ్ చేస్తుందనమాట మెటా ఏఐ అనేది. సో, చూసారు కదా! చాలా బ్యూటిఫుల్‌గా ప్రొవైడ్ చేస్తుందనమాట. సో, అంతేకాదు నేను ఇంకొక స్మాల్ ప్రాంప్ట్ అనేది ఇవ్వాలనుకుంటున్నాను. సో, నేనొచ్చేసి కిడ్స్‌కి సంబంధించినటువంటి ఒక స్టోరీని రాయమని చెప్పి నేను ఇస్తున్నాను. సో, అందుకు సంబంధించి స్క్రిప్ట్‌ని ఇది మెటా ఏఐ అనేది నాకు ప్రొవైడ్ చేస్తుంది. సో, చూసారు కదా! ఇది చాలా అమేజింగ్‌గా ఉంది ఇది. సో, అంతేకాదు ఇది మనకి ఇమేజ్ కూడా జనరేట్ చేస్తుందంట. సో, ఒకసారి చూద్దాం. సో, నేనొచ్చేసి ఎ బ్యూటిఫుల్ గర్ల్ సిట్టింగ్ ఇన్ ఎ గార్డెన్ అని చెప్పేసి ఒక ఇమేజ్ ప్రాంప్ట్ అనేది ఇస్తున్నాను. సో, చూసారు కదా! మనకి ఈ మెటా ఏఐ అనేది ఇమేజ్ జనరేటర్ లాగా కూడా యూజ్ అవుతుంది. సో, మనం ఇంకొక ప్రాంప్ట్‌ని ఇద్దాం. సో, నేను ఈ ప్రాంప్ట్ ఇస్తున్నాను. సో, చూసారు కదా! సో, ఇది మనకి ఇమేజ్ జనరేటర్ లాగా కూడా యూజ్ అవుతుందనమాట. ఈ మెటా ఏఐ అనేది వీడియో జనరేటర్‌గా కూడా ఉపయోగపడుతుంది. సో, అది ఎలానో మనం ఇప్పుడు చూద్దాం. అందుకోసం మనం ఒక ఇమేజ్‌ని జనరేట్ చేయాలి. సో, నేను రెయిన్ ఎఫెక్ట్ అనే ఇమేజ్‌ని జనరేట్ చేస్తున్నాను. సో, నాకు ఇమేజ్ అనేది జనరేట్ అయింది. సో, నేను ఈ ఇమేజ్‌కి వీడియో ఎఫెక్ట్ అనేది యాడ్ చేస్తున్నాను. నేనొచ్చి నేనొచ్చేసి మేక్ రెయిన్ ఎఫెక్ట్ వీడియో అని చెప్పేసి కమాండ్ ఇస్తున్నాను. సో, అంటే ఈ ఇమేజ్‌కి రెయిన్ ఎఫెక్ట్ అనేది యాడ్ అవుతుందనమాట. లైక్ సో, చూసారు కదా! సో, ఇది మనకి గిఫ్ ఫైల్‌లో వచ్చిందనమాట. సో, ఇది చాలా అమేజింగ్‌గా ఉంది. సో, మనం ఈ విధంగా వీడియోస్ కూడా జనరేట్ అనేది చేసుకోవచ్చు. సో, ఇది ప్రెజెంట్ వచ్చేసి ఓన్లీ ఇంగ్లీష్ లాంగ్వేజ్‌లోనే అవైలబుల్‌గా ఉంది. సో, ఫ్యూచర్‌లో మనకి తెలుగు లాంగ్వేజ్‌లో కూడా అందుబాటులో ఉంటుంది. ఈ వీడియో గనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.